ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు లూక్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్లో 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరిగింది. చాలామంది ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్కి రూట్ మ్యాప్ అడగడం జరిగింది. వారికి ఈ వీడియోలో తెలపడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను కుకట్పల్లి వై జంక్షన్ సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి మెయిన్ చౌరస్తా అనమాట అండి. ఈ చౌరస్తానే బాల్నగర్ చౌరస్తా, నర్సాపూర్ చౌరస్తా అంటారండి. ఈ చౌరస్తా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ బస్ స్టాప్ని బాల్నగర్ బస్ స్టాప్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇది దాటి మనము ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళిన వెంటనే మనకు వచ్చేటువంటి బస్ స్టాప్ వచ్చేసి అదే డీమార్ట్ అనమాట అండి. డీమార్ట్ బస్ స్టాప్ అంటారనమాట. ఇక్కడ కూడా రిక్వెస్ట్ స్టాప్లు ఉంటాయి. దీన్ని దాటిన తర్వాత వితిన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వచ్చేటువంటి బస్ స్టాపే ఇది ఐడిపిఎల్ బస్ స్టాప్ అంటారనమాట అండి. ఇక్కడ మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. అలాగనే ఇక్కడ ఉండేటువంటి చౌరస్తాని ఐడిపిఎల్ చౌరస్తా అంటారు. దీన్ని దాటిన తర్వాత కొన్ని మీటర్స్ ముందుకు వెళ్ళంగానే మనకు వచ్చేటువంటి ఈ బస్ స్టాప్ని గణేష్ నగర్ బస్ స్టాప్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. దీన్ని దాటిన తర్వాత ఇంకొన్ని మీటర్స్లోనే మనకు వచ్చేటువంటి ఈ బస్ స్టాప్ని చింతల్ బస్ స్టాప్ అని చెప్పేసి అంటారనమాట అండి. ఈ చింతల్ బస్ స్టాప్ దాటిన తర్వాత వచ్చేటువంటి ఈ చౌరస్తాని కుత్బులాపూర్ చౌరస్తా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీన్ని దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ మనం వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఈ బస్ స్టాప్ని గాజుల రామారం చౌరస్తాలో ఉన్నటువంటి గాజుల రామారం బస్ స్టాప్ అంటారనమాట అండి. స్ట్రైట్ రూట్ మనం వెళ్ళిపోతుంటే వచ్చేటువంటి ఈ బస్ స్టాప్ని షాపూర్ నగర్ బస్ స్టాప్ అంటారండి. ఈ షాపూర్ నగర్ బస్ స్టాప్ నుంచి మనకి ఇంకో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళిన తర్వాత సబ్ స్టేషన్ బస్ స్టాప్ అనేటువంటిది వస్తుంది. దాన్ని దాటిన తర్వాత ఫ్యూ మీటర్స్లోనే మనకి జీడిమెట్ల జంక్షన్ లేకపోతే జీడిమెట్ల బస్ స్టాప్ అనేటువంటిది వస్తుంది. ఈ జీడిమెట్ల బస్ స్టాప్ నుంచి వితిన్ 1 కిలోమీటర్ రేంజ్లోనే మనకి సాయిబాబా నగర్ చౌరస్తా వస్తుందన్నమాట. ఈ సాయిబాబా నగర్ చౌరస్తా నుంచి మనం రైట్ సైడ్ టర్న్ తీసేసుకుంటే డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోవాలన్నమాట అండి. డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే వచ్చేటువంటిది ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్. ఇక్కడే మనకి 21 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతుంది. హోప్ ఈ వీడియో నెట్వర్క్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. క్రియలన్నీయు నాలో నసింపజేయుటకే ఉపవాసముతో నా ప్రాణమును ఆయాసపరచుదునే. శరీర క్రియలన్నీయు నాలో నసింపజేయుటకే ఉపవాసముతో నా ప్రాణమును ఆయాసపరచుదునే. నా ఆయాసము ఆత్మలో నెమ్మది కలిగే